ఈరోజు వర్తమానం యొక్క అంశం ఏంటంటే, దేవుడు నీ యొద్దకు దిగి వస్తాడా? దేవుడు నీ యొద్దకు దిగి వస్తాడా? ఇది చాలా విచిత్రమైన ప్రశ్న. పరలోకంలో ఉండే దేవుడు మానవుని కోసం ఎందుకు దిగి వస్తాడు? పరలోకంలో దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములతో స్తుతించబడుతున్న దేవుడు ఒక మనిషిని ప్రేమించి భూమి మీదకి దిగి వస్తాడా అన్న ప్రశ్న. గత రాత్రి సిద్ధపాటు సభ జరిగింది. పరలోక రాజ్యంలో ఒక విశ్వాసి చేరాలి అంటే ప్రభు యొక్క శరీర రక్తాల్లో తప్పనిసరిగా పాల్గొనాలి. నమ్మి బాప్తిసం పొందిన విశ్వాసులు ప్రభు యొక్క శరీర రక్తాల్లో పాల్గొనకపోతే నిత్య జీవము లేదని ప్రభువే చెప్పాడు. యోహాను సువార్తలో ఆ మాట గత రాత్రి నేను జ్ఞాపకం చేశాను. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము కలవాడు. అంటే పరలోక రాజ్యములో అడుగు పెట్టడానికి ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తము చాలా ప్రాముఖ్యమైంది. కాబట్టి మనమే పరలోక రాజ్యానికి వెళ్ళి దేవుడు నివసించు స్థలములో, దేవుణ్ణి ఆరాధించేటువంటి స్థలములో మన మరణాంతర జీవితం అనేది నిత్యత్వములోనికి వెళ్ళాలి. కాబట్టి నిత్యత్వములోనికి వెళ్ళకుండా ఎవరు ఆటంకపరుస్తున్నారో ఆ సంగతులన్నీ గత రాత్రి సిద్ధపాటు సభలో నేను జ్ఞాపకం చేయడం జరిగింది. అయితే ఈ దినము ఆ శ్రేష్టమైనటువంటి పరలోక రాజ్యంలో ఉండే దేవుడు మన కొరకు భూమి మీదకి దిగి వస్తాడా అన్న ప్రశ్నతో ఈ ప్రసంగము ప్రారంభమైంది. ఈ ప్రసంగం అయిన తర్వాత దేవుడు దిగి వస్తాడా రాడా అన్న సంగతి మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈనాటి ప్రజల యొక్క మనస్సులు, ప్రజల యొక్క మనస్తత్వాలు ఎలా ఉన్నాయంటే, మనుషులే దేవుని యొద్దకు పరిగెత్తుతున్నారు. దేవుని యొద్దకు ఎక్కడెక్కడో పరిగెత్తుతున్నారు. కొంతమంది ఇటు కడప సైడు పరిగెత్తుతారు, కొంతమంది ఇటు సైడు రాజమండ్రి సైడు పరిగెత్తుతారు, కొంతమంది రకరకాలైనటువంటి దేవుళ్ళ దగ్గరికి వెళ్తున్నటువంటి వారు ఉన్నారు. మంచిదే. అంటే దేవుడు మన యొద్దకు దిగి రావడం కంటే ప్రజలే దేవుని యొద్దకు వెళ్తున్నారు. కానీ ఆ దేవుడు నిజమైన దేవుడా? దేవుడు మేలు చేస్తాడా? దేవుని నుంచి కీడు అనుభవిస్తున్నామా అన్న సంగతులు అనేక మంది ప్రజలకు అర్థం కాని రీతిలో ఉన్నాయి. అందుకే ప్రజలే వారి కుటుంబాలు బాగుపడాలని, మా కుటుంబంలో అద్భుతాలు జరగాలని, మా కుటుంబంలో రోగాలు పోవాలని, మా కుటుంబంలో నెమ్మది సమాధానంగా ఉండాలని, మా మీద తిరుగుబాటు చేసేవారిని అంతం చేయాలని అనేక మంది భక్తులు ఏం చేస్తారంటే వారు నమ్మినటువంటి దేవుళ్ళ దగ్గరికి తండోపతండాలుగా వెళ్తూ ఉన్నారు. ఒకసారి కడప ఏదో దేవుని దగ్గరికి వెళ్ళి వారు తిరుగు ప్రయాణంలో ఉన్నారు. తిరుగు ప్రయాణంలో ఉన్నప్పుడు కడప దగ్గరికి వచ్చేసరికి ఆ వాహనము యాక్సిడెంట్కి గురైపోయింది. యాక్సిడెంట్లో అందులో ఉన్న అందరూ చనిపోయారు. ఆ రోజు పేపర్లో వేసినటువంటి వార్త అది. అందరూ చనిపోయారు. ఎక్కడికి వెళ్ళారు వారు అంటే దేవుణ్ణి దర్శించుకోవటానికి వెళ్ళారు. మంచి పని కోసమే వెళ్ళారు. ఏదో దేవుడు మా కుటుంబంలో మేలు చేస్తాడని వెళ్ళారు. కానీ తిరుగు ప్రయాణములో వారి దేవుడు వారిని కాపాడలేకపోయాడు. ఇటు సైడ్ రాజమండ్రి సైడ్ గోదావరి బ్రిడ్జి ఏదో దేవుణ్ణి దర్శించి తిరుగు ప్రయాణం చేస్తున్నటువంటి ఒక పెద్ద వాహనము, దాదాపుగా అందులో 19 మంది ప్రయాణం చేస్తున్నారు. ఒక పెద్ద వాహనం. ఆ వాహనంలో 19 మంది ఆ గోదావరి బ్రిడ్జి మీదకి రాగానే ఆ డ్రైవర్కు నిద్రమత్తు వచ్చేసింది. ఆ రోడ్డు మీద పోవలసిన వాహనము గోదావరి నదిలోనికి వెళ్ళిపోయింది. దాదాపుగా అందులో ఉన్న డ్రైవర్తో సహా అందరు చనిపోయారు. 2 సంవత్సరాల చిన్న పాప బ్రతికింది. దేవునికి స్తోత్రం. ప్రియులారా, దేవుణ్ణి మనము పూజించడానికో ఆరాధించడానికో ఎక్కడెక్కడో పరిగెత్తుతున్నాం. ఏవేవో మేలులు
మన జీవితంలో, మన కుటుంబంలో సంతోషంగా ఉండే దినాల కోసము దేవుడు ఏదైనా చేయకపోతాడా, ఏదైనా అద్భుతము జరగకపోతుందా అనే ఒక చిన్న ఆశ మనిషిని యొక్క హృదయంలో బలంగా ఉండడాన్ని బట్టి అనేక మంది వాళ్ళ ఇష్టమైనటువంటి దేవుళ్ళను ఆరాధించటానికి వెళ్తూ ఉన్నారు. అయితే ప్రియులారా, మనము ఆరాధించే దేవుడు ఆయన మన మధ్యలోనికి దిగి వచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము ఆరాధించే దేవుడు ఆయన మన యొద్దకే దిగి వచ్చే దేవుడుగా ఉన్నాడు. ఎలా సార్ అంటారా? ఎక్కడ 2-3 కూడి నా నామమును స్తుతించుదురో వారి మధ్యలో నేనుంటాను అన్నాడు. దేవుని ఆరాధిస్తున్నటువంటి స్థలం అది చిన్న గుడిసె కావచ్చు, మందిరము కావచ్చు, లేకపోతే చిన్న పాక కావచ్చు, లేకపోతే ఒక ఎడారి కావచ్చు, ఒక అరణ్యము కావచ్చు, ఒక అడవి కావచ్చు, ఎవరు సంచరించని ప్రదేశమైనా కావచ్చు. కానీ ఆ స్థలములో మనము దేవుని వైపు చూస్తే, దేవుణ్ణి మనము స్తుతించగలిగితే, దేవుణ్ణి ఆరాధన చేయగలిగితే దేవుడే మన మధ్యలోనికి దిగి వస్తాడు. దేవుని సన్నిధి మనము అనుభవించటానికి వీలవుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడొస్తాడంట దేవుడు? ఎప్పుడొస్తాడు? మనము దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు, దేవుణ్ణి మనము స్తుతిస్తున్నప్పుడు, దేవుని సన్నిధిలో మనం గడుపుతున్నప్పుడు మనకు కనిపించని అదృశ్య రూపము దేవుడు మన మధ్యలోనికి దిగి వస్తాడు. ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు, ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు కేవలము తన బిడ్డలు తాను స్తుతిస్తున్నప్పుడు, ఆరాధిస్తున్నప్పుడు వారి స్తుతుల మధ్యలోనికి దిగి వచ్చి ఆ బిడ్డల యొక్క అవసరతలన్నీ దేవుడు తీరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇజ్రాయేలీయులు యెరికో పట్టణపు చుట్టూ తిరుగుతూ ఉన్నారు. వారు చేస్తున్న పని ఏంటంటే దేవుణ్ణి ఘనపరుస్తున్నారు, స్తుతిస్తున్నారు. రహస్యంగా వారు దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే దేవుడు వారి స్తోత్రముల మధ్యలోనికి వచ్చి శత్రువులు, సైనికులు చేయవలసిన పని, శత్రు యొక్క ఆ యెరికో కోట గోడలన్నిటినీ దేవుడు కూల్చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని కార్యం బలంగా నీ జీవితంలో జరగటానికి, దేవుడు బలంగా నీ పక్షంగా నిలబడటానికి, నీ పక్షంగా వాద్యమాడటానికి, నీ పక్షంగా యుద్ధం చేయటానికి దేవుడు నీ యొద్దకే దిగివచ్చే దేవుడుగా ఉన్నాడు. నిజంగా ఆయన దిగివస్తే ఏ నరుడు ఆయనను చూడలేడు, ఏ నరుడు ఆయనను చూచి బ్రతకలేడని దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంది. కానీ ఎలా మన మధ్యలోనికి వస్తాడు ఆయన, ఎలా మన మధ్యలో అద్భుతాలు చేస్తాడు, ఎలా మనము జీవితాలను, మన కుటుంబాలను ఆశీర్వాదకరంగా మార్చగలడో ఈ దిన వర్తమానములో మనము తప్పనిసరిగా వింటాం. చూడండి, విలాపవాక్యముల గ్రంథం 3వ అధ్యాయము, విలాపవాక్యముల గ్రంథం 3వ అధ్యాయము 55వ వచనము నుండి 58వ వచనం వరకు. యెహోవా, అగాధమైన బందీ గృహములో నేను నీ నామమును బట్టి మొరలిడగా నీవు నా శబ్దమును ఆలకించితివి. నేను నీకు మొరలిడిన దినమున నీవు నా యొద్దకు వచ్చితివి. భయపడకుమీ అని నీవు చెప్పితివి. దేవునికి స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. ఇక్కడ ప్రవక్త ఎక్కడ ఉన్నాడు? సుఖంగా లేడు. బందీ గృహములో ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాడు. చెరసాలలో ఉండి అగాధమైనటువంటి బందీ గృహం అని రాయబడింది వాక్యములో. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు ఆయన? సుఖంగా ఉన్నాడా? సంతోషంగా ఉన్నాడా? ఎలా ఉన్నాడు ఆయన? కష్టతరమైన పరిస్థితుల్లో బ్రతుకుతూ ఉన్నాడు. అగాధమైనటువంటి బందీ గృహములో నేను నీ నామమును బట్టి మొరలిడగా నీవు నా శబ్దమును ఆలకించితివి అంటున్నాడు. నువ్వు ఏ కష్టములో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, ఏ శ్రమలో ఉన్నా, దేవునికి నీవు మొరపెడుతూ ఉన్నప్పుడు నీ మొర, ఆ శబ్దమును దేవుడు వినటానికి ఇష్టపడుతూ ఉన్నాడు.
ఆ మొర దేవుని చెవుల్లోనికి వెళుతూ ఉంది. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, చెప్పండి, ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తన బిడ్డలు మొరపెడుతూ ఉన్నప్పుడు, తన యందు భయభక్తులు కలిగిన వారు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ శబ్దమేమిటో ఆయన చెవులకి ఆలకిస్తాడు. ఆయన చప్పట్లు కొడదాం, దేవునికి స్తోత్రం. నువ్వు ఏ స్థలంలో ఉండి ప్రార్థన చేసినా, అరణ్యములో ఉండి ప్రార్థన చేసినా, దేవుడు అద్భుతమైన విజయాన్ని, అద్భుతమైన జవాబును దేవుడు మనకిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ ప్రవక్త చెబుతున్న మాట చూడండి, 56వ వచనములో, నీవు నా శబ్దమును ఆలకించితివి. 57వ వచనం, నేను నీకు మొరలిడిన దినమున నీవు నా యొద్దకు వచ్చితివి అంటున్నాడు. ఎంత అద్భుతమైన కార్యం, ఎంత ఆశ్చర్యమైన కార్యం. ఏం జరిగిందంట? ఆయన ప్రార్థన చేస్తే ఏం జరిగింది? దేవుడే ఆయన యొద్దకు దిగి వచ్చాడట. దిగి వచ్చి బందీ గృహములో ఉన్నటువంటి, అగాధమైన బందీ గృహములో ఉన్న ప్రవక్తకు దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, భయపడకుమీ, భయపడవద్దు అని చెప్తున్నాడట. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ప్రత్యేకమైన ఈ దినములో నువ్వు ఏ కష్టములో ఉన్నావో, ఏ బాధలో ఉన్నావో, ఏ శ్రమలో ఉన్నావో, ఏ వేదనకరమైన పరిస్థితులు నిన్ను, నీ కుటుంబాన్ని పట్టి పీడిస్తున్నాయో, ఇట్టి పరిస్థితులలో నీవు మొరలిడిన దినమున నా దేవుడు నీ యొద్దకే దిగి వచ్చి భయపడకుమి అని వాగ్దానం చేసే దేవుడు మనకున్నాడు. చప్పట్లు కొడదాం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భయపడవద్దు. నీవు ఏ కష్టములో ఉన్నా, ఏ పరిస్థితుల్లో నీవున్నా, నా దేవుడు నీకు అద్భుతమైన విడుదల ఇస్తాడు. అద్భుతమైన స్వస్థత ఆయన నామములో నీవు పొందుకోబోతున్నావు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 58వ వచనములో, ప్రభువా నీవు నా ప్రాణ విషయమైన వ్యాజ్యములను వాదించితివి, నా జీవమును విమోచించితివి అంటున్నాడు. దేవుడు దిగివచ్చి ఎప్పుడైతే భయపడవద్దు అని చెప్పాడో ఆ క్షణములో తన ప్రాణమును, తన వ్యాజ్యములను వాదించి నా జీవమును విమోచించావు అని దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నాడు. నువ్వు ఏ కష్టములో నీవున్నా, ఏ బలహీనత చేత నువ్వు బంధించబడినా, నా దేవుడు ఈ సమయంలో చెబుతున్న మాట ఏంటంటే, ఆయన మనకు విజయాన్ని ఇచ్చేటువంటి దేవుడుగా ఉన్నాడు. ప్రవక్తను తన ప్రాణమును విమోచించినట్లుగా నువ్వు ఏ కష్టములో ఉన్నా, నీ కష్టము నుంచి నా దేవుడు నీకు విడుదల ఇవ్వటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా చెబుదాం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మరి మా పాస్టమ్మ గారు కూడా 2000 సంవత్సరంలో 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి. డాక్టర్లు చెప్పారు, ఈమె 3 నెలల కంటే, మహా అంటే ట్రీట్మెంట్ తీసుకుంటే 6 నెలల కంటే ఎక్కువ బ్రతకదని చెప్పారు. ముఖమంతా వాసిపోయింది, కాళ్ళు చేతులు వాసిపోయాయి. చాలా విపరీతమైన కష్ట పరిస్థితుల్లో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చాము. ఒకే ఒక రాత్రి, రేపు డయాలసిస్ చేయాలన్నారు. నెఫ్రాలజీ వార్డుకు షిఫ్ట్ చేశారు. అక్కడికి పోయిన తర్వాత రాత్రి అంతా ఉన్నాం. పొద్దున్నే జిక్కి మేడం, అప్పుడు కొత్తగా అపాయింట్మెంట్ అయిన ఆమె, ఆ జిక్కి మేడం గారు రేపు డయాలసిస్ చేద్దాం, అన్ని రెడీ చేయండి అని చెప్పేసి అన్ని రెడీ చేశారు డయాలసిస్కి. కానీ రాత్రి దేవుని సన్నిధిలో ఆ హాస్పిటల్ గ్రౌండ్లో ప్రార్థన చేశాము. దేవుడు నిశ్చయముగా మన ప్రార్థన అంగీకరించాడు. ఆయన మన మొర విని ఆయనే మన యొద్దకు వచ్చి ఆమెలో ఉన్నటువంటి బ్లడ్ అంతా కూడా దేవుడు ఎలా అద్భుతం చేశాడో మనుషుల కంటికి కనపడలేదు. కానీ ఆమె పొద్దున్న లేచిన తర్వాత డయాలసిస్కి సిద్ధపరిచారు. ఇక చివరిసారిగా ఒకసారి బ్లడ్ టెస్ట్ చేద్దామని దేవుడు ఆమె చేత అనిపించాడు డాక్టర్ అమ్మ గారితో. ఇక వెంటనే బ్లడ్ టెస్ట్కి పంపించేశాము. అందులో కిడ్నీ ప్రాబ్లం ఏం లేదు. ఈమెకు క్రియేటినైన్ కూడా 0.5 6 వచ్చింది.
నిజంగా దేవుడు గొప్ప అద్భుతం చేశాడు. 3 నెలలు 6 నెలల కంటే బ్రతకదనుకున్న ఒక వ్యక్తి జీవితాన్ని దేవుని సన్నిధిలో మొరపెడితే, ఆనాడు ప్రవక్త అయినటువంటి ఇర్మియా అగాధ బందీ గృహములో మొరపెట్టిన నాడు దేవుడే ఆయన యొద్దకు వచ్చి భయపడవద్దు అని చెప్పినట్లుగా పాస్టమ్మ గారి జీవితంలో ఒకే ఒక రాత్రిలో దేవుడు అద్భుతము చేశాడు. ఇక ఆ రోజు నుంచి ఇప్పటికి 24 సంవత్సరాలు అయింది. దేవుడు కాపాడుతూనే వస్తున్నాడు. చప్పట్లు కొడదాం దేవునికి స్తోత్రం. దేవుని అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు మనము మొరలిడుతున్నప్పుడు, మొరపెడుతూ ఉన్నప్పుడు, దేవుని అద్భుతముల కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు మన దేవుడు మన ప్రార్థన శబ్దమును విని మన యొద్దకు దిగి వచ్చి మన జీవితాల్లో అద్భుతం వెంట అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము కొన్నిసార్లు నీతిగా భక్తిగా బ్రతికినా కొన్నిసార్లు ఇలాంటి సిచ్యువేషన్స్ మనకు ఎదురవుతూ ఉంటాయి. కష్టం ఎదురవుతుంది, సమస్యలు ఎదురవుతాయి, బాధలు ఎదురవుతాయి, రోగాలు ఎదురవుతాయి. ఇవన్నీ ఎందుకు ఎదురవుతాయి అంటే దేవుడు మన యొద్దకు దిగి వచ్చి ఆ స్పర్శను అనుభవించడానికి, ఆ అద్భుతాన్ని అనుభవించటానికి కొన్నిసార్లు మనం ఎంత భక్తిగా ఉన్నా ఇలాంటి బలహీనతలు అనేక మంది సేవకులను, క్రైస్తవులను, విశ్వాసులను వెంటాడుతూనే ఉన్నాయి. అయితే ఆ కష్టములో మన దేవుడు మన యొద్దకు దిగి వచ్చి మనల్ని బలపరచటానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎంత కష్టమైనా, ఎంత భయంకరమైనటువంటి మరణకరమైన రోగముల చేత నీవున్నా, లేదా నీ శరీరము దీర్ఘకాల రోగముల చేత బంధించబడినా, మన దేవుడు ఆయన మన యొద్దకే దిగి వచ్చి మన రోగముల నుంచి మనకు విడుదల ఇచ్చే దేవుడు. ఆయన మనకు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. బైబిల్లో ఉన్నటువంటి భక్తులందరూ కూడా యోసేపు చెరసాలలో ఉన్నప్పుడు యోసేపు దగ్గరికి దేవుడు వెళ్ళాడు. యోసేపుకు యెహోవా తోడై ఉన్నాడు. బానిసగా వెళ్ళినటువంటి యోసేపు ఐగుప్తు దేశానికి రాజుగా దేవుడు చేశాడు. చప్పట్లు కొడదాం దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రస్తుత కాలము శ్రమ, శోధన నీకు కలగవచ్చు. ప్రస్తుత కాలము ఇబ్బందులు పడుతుండొచ్చు. ప్రస్తుత కాలము అనారోగ్యము చేత నువ్వు పీడించబడుతూ ఉండవచ్చు. ప్రస్తుత కాలము నిన్ను ద్వేషించేవారు నీకు ఉండవచ్చేమో. ప్రస్తుత కాలము నిన్ను అసహించుకునేవారు ఉండొచ్చేమో. కానీ నా దేవుడు నిన్ను హెచ్చించటం మొదలు పెడితే అనేక జనములకు ఆశీర్వాదకరంగా మీ జీవితాలను నా దేవుడు హెచ్చించబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వదించే దేవుడు మనకున్నాడు. చెరసాలలో ఉన్న యోసేపుకు దేవుడు తోడయుండి ఉన్నతమైన ఆశీర్వాదాలు ఇచ్చిన దేవుడు ఉన్నతంగా దేవుడు హెచ్చించాడు. దానియేలు సింహపు బోనులో ఉన్నప్పుడు దేవుడే సింహపు బోనులోనికి దిగివచ్చి అదృశ్య స్వరూపిగా సింహాల నోళ్ళు మోయించాడు. ప్రియులారా, భక్తులందరి జీవితాల్లో దేవుడు తన మహిమ ప్రత్యక్షతలో వారిని ఆశీర్వాదకరంగా మార్చాడు. షడ్రక్, మెషక్, అబేద్నెగోలో అగ్నిగుండములో దేవుడు వారికి తోడయుండి కనీసం వారి వస్త్రాలు, వెంట్రుకలు కూడా కాలిపోకుండా దేవుడు వారిని కాపాడాడు. చప్పట్లు కొడదాం దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఎన్నడూ కూడా కష్టములో దేవుణ్ణి మనము నిందించటానికి వీల్లేదు. కష్టం వచ్చిందని నువ్వు దుఃఖపడాల్సిన పని లేదు. సమస్యలు వస్తున్నాయని బాధపడాల్సిన పని లేదు. దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేసే వారంగా ఉంటే అద్భుతాలతో దేవుడు నిన్ను బలపరుస్తాడు. మన యేసయ్య గారికి అయితే ఎన్నిసార్లు యాక్సిడెంట్లు అయ్యాయో. ఒకసారి ట్రాక్టరు యాక్సిడెంట్ అయింది, ఒకసారి కారు యాక్సిడెంట్ అయింది, ఒకసారి కుక్కల మధ్యలో అడ్డం వచ్చి కింద పడగొట్టి యాక్సిడెంట్లు అయినాయి. అయినా కూడా దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? తన బిడ్డలకు ఆ కష్ట సమయంలో తానే దిగి వచ్చి బలపరిచి నడిపిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎవరు ఆయన మీద ఆధారపడతారో, ఎవరు ఆయనందు భయభక్తులు కలిగి ఉంటాడో. కాబట్టి కష్ట సమయంలో, సంతోషకరమైన సమయాల్లో కూడా దేవుణ్ణి గణపరచాలట. పౌర్ణమి నాడు కొమ్ము ఊదుడి అని రాయబడింది వాక్యంలో. తర్వాత అమావాస్య నాడు కొమ్ము ఊదుడి అంటే దీని అర్థం ఏంటంటే, పౌర్ణమి అంటే వెన్నెల వచ్చినప్పుడే కాదు సంతోషము, చీకటి కలిగిన
పరిస్థితులు మనకు ఎదురైనా ఆ పరిస్థితుల్లో దేవుణ్ణి స్తుతించగలిగిన మనస్సు క్రైస్తవునికి ఉండాలి. ఆ మనస్సు లేకపోతే కొందరు దేవుడు ఆశీర్వదిస్తేనే దేవుడు ఆశీర్వదిస్తేనే దేవుడు, లేకుంటే నేను యా గుడికి పోనబ్బా, నాకు ఎంత గుడికి పోయినా నా కష్టం పోలే, నా బాధ పోలే, నా రోగం పోలే, నా సమస్యలు పోలే అని ఏడుస్తూ కూర్చుంటారు. కానీ పౌర్ణమి నాడు కొమ్ము ఊదుడి, అమావాస్య నాడు కూడా కొమ్ము ఊదుడి అంటే నీ కష్ట సమయములలో చీకటి కలిగిన పరిస్థితులు నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని పట్టి పీడిస్తున్న సమయాల్లో కూడా దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. యోబుకు పౌర్ణమి నాడు కొమ్ము ఊదాడు ఆయన, అమావాస్య నాడు కూడా కొమ్ము ఊదాడు. అంటే ఏమని అర్థం అంటే పౌర్ణమి నాడు అంటే వెన్నెల సంతోషంగా, వెన్నెల కనిపిస్తున్నప్పుడు రాత్రిపూట ఆ సంతోషమే వేరు. కాబట్టి యోబు అన్ని బాగున్నప్పుడు తన జీవితంలో దేవుణ్ణి స్తుతిస్తూ వచ్చాడు, అన్నీ కోల్పోయినప్పుడు కూడా దేవుణ్ణి స్తుతించాడు. ఆయన యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, ఆయన నామమునకు స్తుతి కలుగునుగాక అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. కాబట్టి అన్ని సుఖంగా ఉన్నప్పుడు దేవుణ్ణి ఆరాధించి, కొంచెం కష్టం రాగానే ఇంట్లో దుప్పటి కప్పుకొని ముసుగు కప్పుకొని పనుకోకూడదు. మనం ఏం చేయాలి? కష్ట సమయంలోనే ఎక్కువగా దేవుని మీద ఆధారపడాలి. ఇర్మియా ప్రవక్త ఎక్కడ దేవుని మీద ఆధారపడ్డాడు? అగాధమైన బందీ గృహములో ఉన్నప్పుడు, అగాధమైన స్థలములలో బాధను అనుభవిస్తున్నటువంటి పరిస్థితుల్లో, బానిసగా ఉన్నటువంటి సంఖ్యల మధ్యలో ఉన్నటువంటి పరిస్థితులలో ప్రవక్త దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడు. ఆయన మొర, ఆయన శబ్దము దేవుని చెవుల్లోనికి వెళ్ళింది. అద్భుతమైన విజయాన్ని దేవుడు ప్రవక్తకిచ్చాడు. నా ప్రాణమును, నా జీవమును విమోచించితివి అని చెప్పగలుగుతున్నాడు. చప్పట్లు కొడదాం, దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు దేవుని మీద ఆధారపడితే, ఈరోజు నీ కష్టములో దేవుని వైపు చూస్తే, ఈరోజు నీకుండే రోగము బలహీనతల్లో దేవుని వైపు నువ్వు చూడగలిగితే నీ జీవితము ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ఆ పరలోకములో ఉండే దేవుడే నీ యొద్దకు వచ్చి నీ జీవితాన్ని అద్భుతమైన కార్యముల చేత నిన్ను, నీ కుటుంబాన్ని బలపరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక యవనస్తునికి 21 సంవత్సరాలు. ఆ అబ్బాయికి చాలా భక్తి కలిగిన వాడు. ఎంత భక్తి అంటే నిజంగా ఏ ఒక్క చెడు పని కూడా చెయ్యనివాడు. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు మంచి భక్తితో పెంచారు ఆ అబ్బాయిని. ఎంత భక్తి అంటే దేవుని మందిరములో దేవుని మీద ఆధారపడి బ్రతుకుతున్నటువంటి ఆ యవనస్తునికి క్యాన్సర్ వచ్చింది. ఏమొచ్చింది? క్యాన్సర్ వచ్చింది. ఆ అబ్బాయి ఎప్పుడు కూడా బాధపడలేదు. అయ్యో నాకు క్యాన్సర్ వచ్చింది, ఈ క్యాన్సర్, నేను ఇంత భక్తిగా ఉంటే మనమైతే ఏమంటాం చెప్పండి? నేను ఒక్క పాపపు పని కూడా చేయలేదు, నాకే దేవుడు ఎందుకు పెట్టాడు అని దేవుడి మీద కొట్లాడతారు కొంతమంది విశ్వాసులు. అంటే ఎవరు దొరకక దేవుని మీద కొట్లాడతారు. కానీ ఆ యవనస్తుడు 21 సంవత్సరాలు భక్తి జీవించిన మంచి యవన కాలంలో ఉన్న యవనస్తుడు తాను ఒకరోజు డాక్టర్ దగ్గరికి వెళ్తే అది క్యాన్సర్ ఎక్కువైపోయింది. ఆ క్యాన్సర్ కూడా ఎక్కడొచ్చిందంటే నాలుకకు క్యాన్సర్ వచ్చింది. డాక్టర్ చూసి నాలుకను పరీక్షించి, ఈ క్యాన్సర్ నాలుకకు ఉంది కాబట్టి ఈ నాలుకను మేము కట్ చేస్తామని చెప్పారు. నాలుకను కట్ చేస్తామని వైద్యులు చెప్పారు. కాబట్టి రేపే నీకు నాలుకను కట్ చేయబోతున్నాము. ఇక ఏమైనా నీవు మాట్లాడే విషయాలు ఏమైనా ఉంటే ఇప్పుడు నువ్వు మాట్లాడు అని ఆ యవనస్తుని డాక్టర్లు అడిగితే, అంటే అబ్బాయి బ్రతకాలంటే ఆ నాలుక కట్ చేయాలి, లేదా అది ఉంటే అది ఇంకా ఎక్కువైపోయి ప్రాణాపాయకరమైన పరిస్థితులు ఆ యవనస్తునికి ఎదురు కావచ్చు. కాబట్టి నాలుక కట్ చేయబోయే ముందు ఏం మాట్లాడతాడు? ఏదైనా మాట్లాడు, ఆ మాట మేము రికార్డ్ చేసుకుంటామని తల్లిదండ్రులు, డాక్టర్లు అందరు రికార్డర్ పెట్టుకొని ఎదురు చూస్తూ ఉన్నారట. అంటే ఇక ఆ అబ్బాయి ఇంకా నాలుక కట్ చేసిన తర్వాత ఇంకా ఏమీ మాట్లాడలేడు, ఏం మాట్లాడలేడు.
కాబట్టి ఏం మాట్లాడతాడా అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఏం చెప్తాడు? ఏవైనా సూత్రాలు చెప్తాడా, లేకపోతే ఏదైనా మంచి మాట చెప్తారా, లేకపోతే ఇంకేం మాట్లాడతాడు ఈ యవనస్తుడు అని ఎదురు చూస్తూ ఉన్నాడంట. అబ్బాయి నోరు తెరిచి మాట్లాడడం ప్రారంభించాడు. ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున ఉన్న నా సమస్తమా ఆయన చేసిన మేళ్లను దేనిని మరువకుము అని మాట్లాడినానంట. అంతే. మాట్లాడి ఇక రికార్డింగ్ ఆఫ్ చేశారు. ఏం మాట్లాడానండి? తన ప్రాణాపాయకరమైన పరిస్థితుల్లో భయంకరమైనటువంటి క్యాన్సర్ చేత బాధపడుచున్న పూర్తి యవ్వన కాలంలో ఉన్నటువంటి యవనస్తుడు తన నాలుకను కట్ చేస్తారు అని వైద్యులు ఒక అవకాశం ఇస్తే మాట్లాడు, ఇదే నీ చివరి మాట అని చెబితే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున ఉన్న నా సమస్తమా ఆయన చేసిన మేళ్లలో దేనిని మరువకము అంటున్నాడు. ప్రియులారా, ఒక విశ్వాసి కష్టములో కూడా నా దేవుడు నాకు మేలు చేస్తాడనే విశ్వాసంతో ఉన్నాడు. ఆ వైద్యులు కూడా ఏం చేశారంటే, తర్వాత ఎంతవరకు క్యాన్సర్ ఉందో అని పరీక్ష చేద్దామని మరలా రిపోర్ట్స్ కోసం, ఎందుకంటే 1-2 సార్లు పరీక్షలు చేసి కానీ ఆపరేషన్ చేయరు డాక్టర్లు. అలాగే మా పాస్టర్ గారికి కూడా 2000 సంవత్సరంలో కిడ్నీ ప్రాబ్లం విషయంలో అట్లా 2-3 సార్లు చేసి కానీ ఫైనల్గా డయాలసిస్ చేసే ముందు రిపోర్ట్ చేశారు. రిపోర్ట్ పూర్తిగా నార్మల్ వచ్చేసింది. దేవునికి స్తోత్రం. ఈ యవనస్తుని కూడా ఆపరేషన్ చేసే ముందుగా ఒకసారి టెస్ట్ చేద్దామని రిపోర్ట్లు చెక్ చేశారు. అయితే రిపోర్ట్ వచ్చిన జవాబు ఏంటంటే, ఇలా ఈ అబ్బాయికి క్యాన్సరే లేదని వచ్చింది. చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. దేవుడు తన బిడ్డల పట్ల అద్భుతాలు చేసేటువంటి దేవుడు. తన కష్ట సమయంలో కూడా తనకు ఉన్నటువంటి రోగాన్ని మర్చిపోయి, వైద్యులు నాలుక కట్ చేస్తారని ఒక భయంకరమైనటువంటి ఆ సంఘటన తన మనసులో మెదులుతూ ఉన్న దేవుని యందు నిరీక్షణ కలిగి చివరి వరకు దేవుని మీద ఆధారపడే అనుభవము ఆ యవనస్తుడు కలిగి ఉన్నాడు. ఆ యవనస్తుని కొండే క్యాన్సర్ నుండి దేవుడు పరిపూర్ణమైన స్వస్థత దేవుడిచ్చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, కష్ట సమయములో, ఆపద సమయములో దేవుని మీద ఏ వ్యక్తి అయితే ఆధారపడతాడో దేవుడే ఆ బిడ్డ దగ్గరికి దిగి వచ్చి, భయపడకుమి. ఇర్మియా ప్రవక్తకు దేవుడు ఏ విధంగా అయితే భయపడవద్దని చెప్పాడో, నీ కష్ట సమయములో, నీ బాధాకరమైన సమయములలో, నీ అనారోగ్య సమయములలో, వేదనకరమైన పరిస్థితులలో మన దేవుడు పరలోకమును విడిచి భూమి మీదకి దిగి వచ్చి నిన్ను ధైర్యపరచడానికి దేవుడు మనతో కూడా ఉండి మనల్ని నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నువ్వు ఏ కష్టంలో ఉన్నావు? ఉద్యోగం లేదని బాధపడుతున్నావా? కుటుంబంలో సమాధానం లేదని బాధపడుతున్నావా? కుటుంబములలో ఆశీర్వాదాలు లేవని బాధపడుతున్నావా? విషాదకరమైన సంఘటనలు నీ ఇంట్లో జరుగుతున్నాయా? సంతోషం లేని దినాలు నిన్ను దాటి వెళ్ళిపోయాయేమో. ఈరోజు నిన్ను నీవు పరీక్ష చేసుకోవాలి. దేవుని సన్నిధిలో దేవునికి దూరం అయిపోతే దేవుని ఆశీర్వాదాలను మనం కోల్పోతాం. దేవునికి సన్నిధిని మనం మర్చిపోతే దేవుని ఆశీర్వాదాలు లేక ఎండిపోయిన మొక్క వలె తయారైపోతాం. కానీ నా దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, మనము దేవుని సన్నిధిలో మొరపెట్టే ఆ ప్రార్థన శబ్దమును దేవుడు విని మన యొద్దకు దిగి వస్తాడు. మనము చేసేటువంటి ప్రార్థన గది దేవుడు దిగి వచ్చే స్థలంగా మార్చబడును గాక. ఆమేన్. దేవుని సన్నిధిలో మనము చేసే ప్రార్థన, నువ్వు గదిలో ఉండి ప్రార్థన చేసిన, చర్చిలో ఉండి ప్రార్థన చేసిన, గుడిసెలో ఉండి ప్రార్థన చేసిన, భవంతిలో ఉండి ప్రార్థన చేసిన, మన దేవుడు మన యొద్దకే దిగి వచ్చే దేవుడు ఆయన. మన ప్రార్థన వినటానికి, మన ప్రార్థన శబ్దాన్ని వినటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నిన్ను బలపరిచి, నిన్ను దీవించి, నీ సమస్య నుంచి నీకు విడుదల ఇవ్వటానికి ఆయన సిద్ధ మనసు కలిగి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎవరు ప్రార్థన చేస్తారు? ఎవరి దగ్గరికి నేను వెళ్ళాలి? ఎవరి అవసరతలు తీర్చాలి
అని ఆయన ప్రతిదినము కూడా నీ ప్రార్థనా శబ్దమును వినటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఆ యవనస్తుడు స్వస్థత పొందిన తర్వాత ఒక పెద్ద సేవకుడు అయ్యాడు. ఆయన పేరు అలెంకి. దేవునికి స్తోత్రం. అద్భుతాన్ని అనుభవించి దేవుని కొరకు సాక్షిగా నిలబడి దేవుని యొక్క అద్భుతమైన స్పర్శను అనుభవించి తనకుండే క్యాన్సర్ నుంచి విడుదల పొంది ఒక గొప్ప సేవకుడుగా మారిపోయినాడు. అలాంటి వ్యక్తులు ప్రపంచంలో ఎంతో మందిని దేవుడు అద్భుతాల చేత బలపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపంగా ఉండే దేవుడు. తనకు నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపంగా ఉండి ఎంత దూరంలో ఉంటాడంట? సమీపంగా ఉంటాడు. అంటే మనం నిజంగా దేవుని సన్నిధిలో దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేస్తే ఆయన సమీపంగా ఉండి ఆయన కాపాడుతాడట. కాబట్టి ఆయనకు సమీపంగా మనము చేసే ప్రార్థన ద్వారా ఆయన మనకు సమీపంగా ఉంటాడు. దేవుడు అద్భుతమైనటువంటి కార్యముల చేత మనల్ని బలపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, నిజంగా ఆయన మన దగ్గరకు వస్తాడా దేవుడు అంటే నిజంగానే వస్తాడు ఆయన. కాకపోతే ఆయన దేవుని స్వరూపంతో రాకపోయినా అదృశ్య స్వరూపముగా నీ జీవితాన్ని కట్టడానికి, నీ కుటుంబాన్ని బ్లెస్ చేయటానికి, నీకుండే అవసరతలు తీర్చడానికి ఆయన తప్పనిసరిగా మన దగ్గరికి వస్తాడు. ఆదికాండంలో యోసేపు చనిపోయేటప్పుడు ఒక మాట చెప్పాడు. చూడండి, ఆదికాండం 50వ అధ్యాయం అంటే చివరి అధ్యాయము 24వ వచనం. యోసేపు తన సహోదరులను చూచి, నేను చనిపోవచ్చున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చి ఈ దేశములో నుండి తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మును తీసుకొని పోవునని చెప్పెను. ప్రియులారా, ఇక్కడ యోసేపు చెబుతూ ఉన్నాడు, ఓ ఇజ్రాయేలీయులారా, నేను ఈ దేశానికి రాజయ్యానని మీరందరూ కూడా కనానుని విడిచిపెట్టి ఐగుప్తు దేశానికి వచ్చారు కదా. ఇప్పుడు నేను చనిపోవటానికి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి దేవుడు మీకు ఏదైతే వాగ్దానం చేశాడో, కనానుని మీకు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని దేవుడు మీకు ఇస్తానని ఏ విధంగా అయితే ప్రమాణము వాగ్దానం చేశాడో, ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి, ఆ వాగ్దానాన్ని మీరు స్వతంత్రించుకోవటానికి నా దేవుడు నిశ్చయముగా మీ యొద్దకు దిగి వస్తాడు. నా దేవుడు నిశ్చయముగా మీ యొద్దకు దిగి వస్తాడు. మనిషిని కాబట్టి నేను చనిపోతున్నాను, రాజంతటి స్థాయికి దేవుడు నన్ను హెచ్చించాడు, కానీ నేను మరణమై ఈ లోకయాత్ర ముగించబోతున్నాను. కానీ నా దేవుడు ఇచ్చిన వాగ్దానము నెరవేర్చటానికి ఆయన మీ యొద్దకు దిగి వస్తాడు అని చెబుతున్నాడు. చూడండి, ఆ వచనం మరొకసారి. యోసేపు తన సహోదరులను చూచి 24వ వచనం, నేను చనిపోవచ్చున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చి ఈ దేశములో నుండి తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణము చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మును తీసుకొని పోవునని చెప్పాను. ఓ ఇజ్రాయేలారా, భయపడవద్దు. దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో, దేవుడు ఏ దేశాన్నైతే మన పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రమాణం చేశాడో, ఆ వాగ్దాన దేశాన్ని మీకు ఇవ్వటానికి నిశ్చయముగా మిమ్మును దేవుడు చూడటానికి రాబోతున్నాడు. మనుషులు ఆధారం అనుకుని ఇజ్రాయేలీలు అక్కడికి వెళ్ళారు. మనుషులు ఆధారం చేసుకున్నవారు, మనుషులు యోసేపు మీద ఆధారపడి వెళ్ళారు ఇజ్రాయేలీలు. ఇప్పుడు యోసేపు ఏమయ్యాడు? నా వల్ల కాదు, అయిపోయింది నా పని. కానీ దేవుడు మీకు మాట ఇచ్చాడు, ఆయన మిమ్మల్ని చూడటానికి నిశ్చయముగా మీ మధ్యలోనికి వస్తాడు. చప్పట్లు కొడదాం, దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో మనము చేసే ప్రార్థన జవాబు రాలేదని అనేక సార్లు బాధపడుతూ ఉంటాం. ఎందుకు? వెంటనే కావాలి. మనుషులకు ఆత్రత ఎక్కువ అన్నమాట. ఎంత ఆత్రత అంటే ఇప్పుడు చేస్తే ఇప్పుడే కావాలా. కానీ ఇజ్రాయేలీలు దేవుడు చెప్పిన వాగ్దానానికి,
దేవుడు చేసిన ప్రమాణానికి అనేక సంవత్సరాలు ఎదురు చూశారు. యోసేపు కూడా ఎదురు చూశాడు, కానీ యోసేపు కాలంలో అది జరగలేదు. అందుకే తాను మరణిస్తూ చెబుతున్నాడు, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవస్తాడు, మీకు విడుదల ఇస్తాడు, అద్భుతమైన దేశాన్ని దేవుడు మీకు ఇస్తాడు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కష్టకాలం ఎదురైనా, బాధలు, బందీగృహములో ఉన్నా, చెరసాల అయినా, బానిసత్వమైనా దేవుని ప్రజలను చూడటానికి నిశ్చయముగా దేవుడు వచ్చి బానిస సంఖ్యల నుంచి విడుదల ఇచ్చి పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని స్వాస్థ్యంగా దేవుడిచ్చేశాడు. చప్పట్లు కొడదాం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనుషుల మీద ఆధారపడవద్దు, మనుషులు దేవుని మీదనే ఆధారపడాలి. కాబట్టి మనము ఆధారం అనుకున్నటువంటి, ఇజ్రాయేలీలకు ఆధారం అనుకున్న యోసేపు చనిపోయాడు, కానీ ఇజ్రాయేలీలకు నిజమైన ఆధారం దేవుడే అని వారికి అర్థమైంది. దేవుడు వారికి పూర్ణ విడుదల ఇచ్చేశాడు. అద్భుతాలతో వారి ప్రయాణము కొనసాగింది. ఈరోజు దేవుని సేవకునిగా నేను చెబుతూ ఉన్నాను, నువ్వు ఎవరి మీద ఆధారపడి ఉన్నావో ఆ ఆధారాలు గల్లంతైపోవచ్చు, కానీ నీవు నమ్మిన దేవుని మీద నీవు ఆధారపడితే నీవు కలిగి ఉన్న ప్రతి ఆశను నా దేవుడు తీర్చునుగాక. మోకరించండి, ప్రార్థన చేద్దాం. నిశ్చయముగా దేవుడు మన మధ్యలోనికి దిగి వచ్చే దేవుడు. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా, ఏ పరిస్థితులు నిన్ను వెంటాడుతూ ఉన్నా, దుఃఖకరమైన పరిస్థితుల, బాధకరమైన పరిస్థితుల, వేదనకరమైన పరిస్థితుల ఏవైనా నా దేవునికి అసాధ్యమైనది లేదు. మనుషులు చెయ్యజాలని గొప్ప కార్యాలు చేస్తానంటున్నాడు. అద్భుతమైన కార్యముల చేత నా దేవుడు నిన్ను బలపరచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఓ సోదరి సోదరుడా, మనల్ని మనం పరిశీలన చేసుకుందాం, మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. దేవుని కార్యాలు నీ జీవితంలో జరగటానికి ఆనాడు ఇర్మియా ప్రవక్త అగాధమైన బందీ గృహములోనికి దేవుడు దిగి వచ్చి ధైర్యాన్నిచ్చి ప్రాణమును విమోచించిన దేవుడు ఈరోజు నీ కష్టమేంటో, నీ బాధ ఏంటో, నీ శ్రమేంటో, నీ సమస్యలేంటో ప్రభు ఎదుట కుమ్మరించు. నీ హృదయాన్ని ప్రభు ఎదుట కుమ్మరించు. నిశ్చయముగా నా దేవుడు నిన్ను చూడవస్తాడు. నిశ్చయముగా నా దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. చిన్న ప్రార్థన చేద్దాం. జీవము గల మా తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమును బట్టి నాయన మీకు స్తోత్రాలు. మానవులము, అల్పులము, అయోగ్యులమైన మా ఎడల నాయన మీరు ఎంత బాధ్యత కలిగిన దేవుడవో, ఎంత ప్రేమ కలిగిన దేవుడవో, మా కష్టములో నాయన మా నష్టములో మా యొద్దకు దిగి వచ్చి మమ్మను ధైర్యపరిచి మా ప్రాణమును విమోచించే దేవుడుగా ఉన్నందుకు అయా మీకు స్తోత్రాలు. నాయన వచ్చిన మా సంఘ బిడ్డలను కూడా అయా మీరు ధైర్యపరచండి. నాయనా నిరుత్సాహపడకాల, నాయనా మీ యందు భయము కలిగి, నాయనా మీ యొక్క అద్భుతమైనటువంటి దీవెనల చేత వర్ధిల్లే భాగ్యమును దయచేసి మీ నామమునకు మహిమ కలిగించుకునమని, వచ్చిన బిడ్డలను వారి కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.